మొదటి మ్యాచ్‌లో రెయిన్ వచ్చింది. కానీ రెండో మ్యాచ్ మాత్రం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి పెయిన్ ఇచ్చింది. ఎందుకంటే మన బ్యాటర్లు ముంచారు, ఓటమి తెచ్చారు. హలో అండి. నేను మీ గోపి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్లీ క్రికెట్ విత్ గోపి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సెకండ్ టీ20 మ్యాచ్ గురించి. మొదటిగా టాస్. అది మనం మళ్ళీ లాస్. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మాకు బౌలింగే కావాలంది. దీంతో మన ఇండియన్ ఓపెనర్స్ శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ మనల్ని ఎవడరా ఆపేది అనే రేంజ్‌లో గ్రీజ్‌లోకి వచ్చి నిలబడ్డారు. మ్యాచ్ మొదలైన తర్వాత మొదటి బాల్‌కే గిల్ నిల్లుగా ఓటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ స్టార్టింగ్‌లోనే హేజిల్‌వుడ్ అండ్ ఎల్లిస్ మన వాళ్ళకి చిల్లీస్ తినిపించారు. అంటే బాల్‌కే మంట పుట్టించారు. వీళ్ళ బౌలింగ్ ధాటికి 'అతడు' మూవీలో మహేష్ బాబు దెబ్బకి గోడ కూలినట్టు మన టాప్ ఆర్డర్ మొత్తం కూలిపోయింది. గిల్, సూర్య, సంజు, తిలక్ అందరూ అయ్యారు జలక్. అయితే తుఫాను వల్ల విరిగిన మహావృక్షం నుండి చిగురించిన మొలకలాగా మన ఇన్నింగ్స్‌ని నిలబెట్టాడు మన టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ. క్రీజ్‌లో ఇరువైపులా కదులుతూ బాల్‌ని నలువైపులా పరుగులు పెట్టిస్తూ ఒంటరిగా పోరాడుతున్న అభిషేక్‌కి రాణా మే హూనా అన్నట్టు మంచి సపోర్ట్ ఇచ్చాడు. రాణా బ్యాటింగ్ చేస్తున్నంత సేపు గంభీరంగా కనిపించాడు. ఈ సీన్ కెమెరామెన్ కూడా చూయించాడు. అయితే స్కోరు వేగం పెంచే క్రమంలో ఆగమయ్యాడు రాణా. ఇక తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఆనా, జానా ఇలా వచ్చి అలా పోవడంతో ఇండియా 125 రన్స్‌కే ఆలౌట్ అయిపోయింది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే కాన్సెప్ట్ లాగా చిన్న టార్గెట్ అయినా సరే ఆస్ట్రేలియా ఓపెనర్స్ మొదటి బంతి నుంచే దంచి కొట్టారు. ట్రావిస్ హెడ్ మరియు మార్ష్ మన బౌలర్స్‌ని హార్ష్‌గా బాధేశారు. వీళ్ళ బ్యాటింగ్ ధాటికి విలన్ చేతిలో చావు దెబ్బతిన్న హీరోలాగా మారింది మన బౌలర్స్ పరిస్థితి. అయితే పేలవు అనుకున్న టపాసుల నుండి అనుకోకుండా కొన్ని పేలినట్టు కొన్ని వికెట్స్ పడడంతో చివరికి ఆస్ట్రేలియా 6 వికెట్స్ కోల్పోయి టార్గెట్‌ని ఛేదించింది. అది మన వాళ్ళని వేధించింది. మొత్తానికి భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో బాక్సాఫీస్ బద్దలు చేస్తుంది అనుకున్న సినిమా ఫ్లాప్ అయినట్టు మన బ్యాటింగ్ ఆర్డర్ ఫ్లాప్ అవ్వడంతో సెకండ్ టీ20లో ఇండియా ఓడిపోయింది. థర్డ్ మ్యాచ్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి సిరీస్‌లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుందాం. సరే అండి. మరి ఇలాంటి మరిన్ని ఫన్నీ క్రికెట్ వీడియోస్ కోసం మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి, ఒక మంచి కామెంట్ కూడా పెట్టండే. మరోసారి మరో వీడియోతో మీ ముందుంటాను. థాంక్ యూ అండ్ బై బై.